అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన ఘనమైన శ్రేష్ఠ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో నాయన, నీ వాక్యాన్ని, నీ మాటలను వినాలని ప్రభువా ఆశపడుచూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము. మాతో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభువా మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. మీరు మాట్లాడితే ప్రభువా ఎండిపోయినటువంటి బారిపోయినటువంటి మా జీవితాల్లో చిగురు మొలకెత్తుతుంది. ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ బిడ్డలతోనూ నాతోనూ నీ మాటలను వినిపింపచేసి మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, మాతో మాట్లాడడానికి ఇష్టపడుచు ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే శత్రువులను ప్రేమించమని మరి లేఖనము సెలవిస్తూ ఉంది. అత్యంత అధికమైనటువంటి మరి ప్రేమ కలిగినటువంటి వచనము. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక పర్యాయమ వచనాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము. నేను మీతో చెప్పునది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉన్నారు. మరి నేటి కాలంలో శత్రువులను ప్రేమిస్తున్నామా లేదా శత్రువులను ద్వేషిస్తున్నామా అనేటటువంటి ప్రశ్నను మరి మీకే వదిలేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్నటువంటి ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగినటువంటి జీవితము మనది. ఒకప్పుడు పాత జీవితము ఏ విధముగా ఉన్నదో పక్కన పెడితే ఇప్పుడు నూతన పరచబడినటువంటి వారమై ఉన్నాము. మనకు మార్గదర్శి, మనకు మార్గము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఏమి చెప్పారో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సిన వారమై ఉన్నాము. ఆయన చెప్పినటువంటి మాటలను మనం అనుకరించాలి. ఆయన పద్ధతి ప్రకారం మనం కనుక నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా నిత్య జీవానికి మనం అందరం వారసులు అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన చెప్పినటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి సందేశములో ఇది ఒక సందేశమై ఉన్నది. ఇదంతా కూడా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలను మనం పరిశీలన చేసినట్లయితే కొండ మీద చెప్పినటువంటి ప్రసంగము అంటారు దీనిని. బోధనా కొండ మీద ఆయన బోధించారు. అలా బోధనా కొండ మీద బోధించినటువంటి ఎన్నో విషయాలలో మరింత శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే శత్రువులను ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. ఆయన శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. శత్రువుల యొక్క బాగు కోరుకోమంటూ ఉన్నాడు. కానీ నేటి కాలంలో శత్రువులను మరి ప్రేమించకుండా ద్వేషిస్తూ వారి యొక్క బాగును కోరుకోకుండా అనేక మంది మరి ఇష్టానుసారముగా ముందుకు వెళుతూ ఉన్నారు. మనము అలా చేయుట మంచిది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను కలిగి ఉన్నాము కాబట్టి బాధ్యతను గుర్తెరిగి మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. శత్రువుల కొరకు కూడా మనం అందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి నియమాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ అర్థం కావడానికి ఒక మాటను నేను చెప్పాలని ఆశపడుచు ఉన్నాను. మరి నేను చెప్తున్నటువంటి ఈ యొక్క వృత్తాంతము జరిగినటువంటి వృత్తాంతము మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఇది మనం గమనించినట్లయితే కనుక ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇతను 1864వ సంవత్సరంలో రక్షణను పొందుకున్నటువంటి వ్యక్తిగా మరి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురము అనేటటువంటి ఆ ప్రాంతంలో మరి ఈ వ్యక్తి నివసించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. మరి రక్షణ పొందుకున్న తరువాత చిన్న వయసులోనే ఈయన సేవా పరిచర్య నిమిత్తము
మురమొల్ల అనేటటువంటి ప్రాంతానికి, అనగా తూర్పుగోదావరి జిల్లా మురమొల్ల అనేటువంటి ప్రాంతానికి మరి సేవా పరిచయ నిమిత్తము, అనగా గ్రామ సువార్త, వీధి సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి వ్యక్తి మరి మనము చూస్తూ ఉన్నాము. ఈ వ్యక్తి పేరు తర్వాత నేను చెప్తాను. ఈ వ్యక్తి సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో మురమొల్ల అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మరి ఆ గ్రామస్తులందరూ కూడా ఏమంటున్నారంటే, మాకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పొద్దు, దయచేసి వెళ్ళిపో అని చెప్పేసి ఈయన్ని వెళ్ళిపోమని చెప్తూ ఉంటే, ఈయన ఊరు మధ్యలో నిలవబడి ఈయన ప్రభువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యం గురించి, ఆయన చేసిన త్యాగము గురించి, ఆయన చేసినటువంటి కార్యాలను గురించి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా ఏకదాటిగా ఆయన మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా అడ్డగించారు. అంత మాత్రమే కాదండి, ఆయనను కొట్టారు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క వస్త్రాలను చింపేశారు. అయినా కానీ ఈయన ఎక్కడా కూడా మరి మాట్లాడడం ఆపకుండా, వారిని ఏమీ అనకుండా ఆ విధంగానే మరి సువార్త చెబుతానే ఉన్నారు. ఇదేంటి ఇన్ని చేసినా కానీ ఏమీ మాట్లాడలేదని చెప్పేసి చివరికి కాండ్రించి ముఖం మీద ఉమ్మేశారు. అయినప్పటికీ కూడా ఆ ఉమ్మును తుడుచుకున్నాడు తప్ప వారిని ఏమీ కూడా అనకుండా అలాగే సువార్త ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ఈలోపు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఒక గొయ్యి తీసి ఆ గోతిలో ఆయనను, ఈ మొండెమంతా కూడా కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళేలాగా ఆయన కప్పెట్టి ఈ తలకాయ మాత్రమే మరి పైన పెట్టారు. అలా చేసినా కానీ ఆయన అయితే మట్టికి మరి సువార్తను ఆపలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెబుతానే ఉన్నారు. అలా చెబుతా ఉన్న సందర్భంలో నువ్వు ఆపవా అంటే ఆయన ఏం మాట్లాడట్లేదు, సువార్త ప్రకటిస్తానే ఉన్నాడు. ఈలోపు చెప్పుల దండ తీసుకొచ్చి మెడలో వేశారు. చేతులు కాళ్ళు భూమిలోనే ఉన్నాయి, ఇక్కడ దాకా కూడా భూమిలోనే ఉంది పాట్ అంతా. కేవలము తల మాత్రమే పైకి ఉంది. ఆ తలలోని చెప్పుల దండ వేశారు. ఘోర అవమానము జరుగుతూ ఉంది. ఉమ్ము వేశారు, కొట్టారు, బట్టలు చింపారు, గోతులో కప్పెట్టారు. అలాగే చెప్పుల దండ మరి మెడలో వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన సువార్త ప్రకటించడం ఆపలేదు. వారిని ద్వేషించలేదు, దూషించలేదు, వారిని పల్లెత్తు ఒక్క మాట కూడా అనలేదు. అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈయన నానా విధముగా తిడుతూ ఉన్నారు, నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఏమన్నా కానీ చిరునవ్వు నవ్వుతూ సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. చివరకు ఏం జరిగిందంటే, ఒక గేదె అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ పేడ వేసింది. ఆ పేడ ముద్ద తీసుకుని ముఖాన్ని కొట్టారండి. ఆ పేడ ముద్ద ముఖాన్ని కొడితే అదిలా కారిపోతూ ఉంది. తుడుచుకోవడానికి చేతులు కింద ఉన్నాయి, మరి చేతులు ఏమో కింద భూమిలో ఉండిపోయినాయి. ఆ పేడ ముద్దలా కారిపోతూ ఉంది. అప్పుడు కూడా ఆయన సువార్త ఆపలేదు. ఈ లోపు అక్కడ ఉన్న జనమందరూ కూడా అంటున్నారు కదా, ఏంటి ఇంత చేసినా కానీ ఏం మాట్లాడట్లేదు, ఇంత చేసినా కానీ మనల్ని ఏమి అంటలేదు, ఏంటి సువార్త ఎలా ప్రకటిస్తున్నాడేంటి, యేసు ప్రభు గురించి ఇంతలా చెప్పేస్తున్నాడేంటి, ఏంటి అసలు ఇంత ఏమి చేసినా కానీ ఏమి అనట్లేదు ఏంటని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఒక ప్రశ్నను వారే మరి అనుకుంటూ ఉన్నారు. ఏంట సంగతి ఏంటని చెప్పేసి అలా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి అండి ఏమీ మాట్లాడకుండా ఒక పాటను అప్పటికప్పుడు పాడడం జరిగింది. మనందరం కూడా బాగుగా ఎరిగినటువంటి పాటే అదే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మనకబును. ఈ పాట ఏసీలో కూర్చుని, ఫ్యాన్ కింద కూర్చుని, కుర్చీలో కూర్చుని రాసినటువంటి పాట కాదండి. చావు గోతులో ఉండగా అవమానము అనేటటువంటిది నెత్తి మీదకి రాగా పేడ ముద్ద అలా కారుతూ ఉంది. ఉమ్ము వేశారు, చెప్పుల దండ వేశారు, మండు టెండలో గోతులో అందరూ చూస్తున్న ఆ సమయంలో ఘోర అవమానములో ఉండగా రాసినటువంటి పాట. దేవుని ప్రేమ ఇదిగో జనులారా అని ఆయన మరి చెబుతూ ఉన్నాడు. అతను ఎవరో కదండి, గొల్లపల్లి నతానియేల్. ఆ గొల్లపల్లి నతానియేల్ అనేటువంటి వ్యక్తి ఒక మరి ఐందవ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. వీరి ప్రాంతం మనం గమనించినట్లయితే బొబ్బుల దగ్గర ఉన్నటువంటి గొల్లపల్లి అనేటువంటి గ్రామము, అక్కడి నుంచి వలస వచ్చారు. ఆ వలస వచ్చి మరి విగ్రహారాధన చేసేటటువంటి కుటుంబము. అయినప్పటికీ ప్రభువు మరి వారి తండ్రి గారిని రక్షించుకున్నారు. తర్వాత ఈయన కూడా రక్షించుకోవడం జరిగింది. మొత్తానికి మరి స్పాట్లో అక్కడే ఉండి దేవుని ప్రేమ ఇదిగో జనులారా,
భావము నందిలేరే అని చెప్పేసి ఆయన ప్రేమను మాట్లాడడం మొదలెట్టారు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న జనులందరూ కూడా అంటున్నారు కదా, ఏంటిది దేవుని ప్రేమ అంటే, దేవుని ప్రేమ ఉంటే మేము ఏం చేసినా కానీ నువ్వేమీ చేయవా అంటే, నేనేమీ చేయను, అదే దేవుని ప్రేమ, ఎందుకంటే శత్రువుని కూడా ప్రేమించమని చెప్పిందని చెప్పి ఆయన చెప్పడం మొదలు పెట్టారండి. ఎప్పుడైతే మరి ఆ పల్లవి పాడారో, ఇది పాటకు పల్లవై ఉన్నది, మనందరం కూడా బాగా ఎరిగిన వారమై ఉన్నాం ఈ పాట. మరి ఈ పాటలో 15 చరణాలు ఉన్నాయి. ఈ పల్లవి పాడిన వెంటనే వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. మరి వాళ్ళు అంటున్నటువంటి మాటలను విడిచిపెట్టి, ఏంటి దేవుని ప్రేమ అంటే ఏంటి మాకు చెప్పు అంటే, అప్పుడు వివరించడం మొదలుపెట్టాడండి. మొదటి చరణం, రెండో చరణం, అలా 15 చరణాలు మరి ఆ గోతులో ఉండే పాడేశాడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మరి ఆ 15 చరణాలు మనం గనక అబ్జర్వ్ చేస్తే గనక, ఆ 15 చరణాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఏవేమి కార్యాలు జరిగించారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏమిటి అనగా, ఆయన శిలువ మరణం గురించి, ఆయన ఏ విధముగా కొట్టబడ్డాడు, ఏ విధంగా బాధింపబడ్డాడు, అలాగే ఆయన కొట్టే సమయంలో మరి జనులను ఏమీ అనకుండా ఏ విధంగా క్షమించాడు, ఇవన్నీ కూడా మరి ఆ పాటలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన ఏ విధముగా మరి శిలువ మరణము చెందాడో, అలాగే ఎన్ని బాధలు అనుభవించాడో, ఇవన్నీ కూడా రాశారు. అంత మాత్రమే కాదు, సమాధి చేయబడిన కార్యము కూడా మరి ఈ పాటలో చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి విధానమును గురించి, అలాగే ఆయన ఈ భూమి మీద 40 దినములు లేచిన తర్వాత 40 దినములు ఆయన సంచరించి 11 మారులు ఆయా స్థలాల్లో ఆయా వ్యక్తులకు కనపడినట్టుగా కూడా మరి ఈ పాటలో 15 చరణాల్లో మరి దేవుడు మరి ఈయన చేత అనగా గొల్లపల్లి నతానియేలు గారి చేత ఆ యొక్క గోతులో నుంచే మరి ఆ పాటను పాడించడం జరిగింది. ఈరోజు మరి మనం ఆ పాటను చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ పాట ద్వారా ఏమి చెబుతున్నారంటే, దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనగా, శత్రువుని కూడా ప్రేమించేటటువంటి ప్రేమ అనే విషయాన్ని మరి ఈ పాటలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రి ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనగా మరి గొల్లపల్లి నతానియేలు గారు వివరించినటువంటి పాట సారాంశం ఇదే. అంటే తండ్రి అనేటువంటి దేవదేవుని యొక్క ప్రేమ ఏమిటంటే, మనమందరము కూడా రక్షణ పొందుకోవాలి, మనమందరము కూడా నశించిపోకూడదు, నిత్య జీవంలోకి మనమందరం వెళ్ళాలి, పాపములో ఉన్నటువంటి మనలను రక్షించేటువంటి మరి ఆ యొక్క ప్రణాళిక కలిగినటువంటి దేవుడు, మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక మనల్ని రక్షించడానికి తన కుమారుణ్ణే దానముగా ఇచ్చాడు. ఇది తండ్రి ప్రేమ అని చెబుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించావు అని అడిగితే ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నా కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి దానముగా ఇచ్చి అంత ప్రేమించాను అని చెప్తా ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను గురించి మనం గమనించినట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇందాక చదివినటువంటిదేమో యోహాను సువార్త 3:16 అయితే, ఇది మొదటి యోహాను పత్రిక 3:16. ఇక్కడ కుమారుడైన క్రీస్తు ప్రేమ కనబడుతూ ఉంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇది ప్రాణాన్ని పెట్టే ప్రేమ. తండ్రి అయినటువంటి దేవదేవుని యొక్క ప్రేమ, తన కుమారుని దానముగా ఇచ్చిన ప్రేమ అయితే, కుమారుడైన యేసు స్వామి మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఈ లోకములోనికి వచ్చి దాదాపుగా 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవించారు. 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య, సువార్త ప్రకటన, కాలినడకన ఆయన అనేక స్థలాలలో ఆయన తిరిగారు. అనేక మందిని మరి ఆయన బాగు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత కార్యాలు జరిగించారు. రోగాల నుంచి విడుదల కలిగించాడు, దెయ్యాల నుంచి విడుదల కలిగించారు. అలాగే చనిపోయినటువంటి వారిని కూడా ఆయన బ్రతికించిన కార్యాలు ఉన్నాయి, సూచక క్రియలు ఉన్నాయి, మహత్ కార్యాలు ఉన్నాయి, అద్భుత కార్యాలు ఉన్నాయి. కాలినడకన ఆయన బోధ చేశారు. అనేక చోట్లకు ఆయన కాలినడకన వెళ్ళినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. మరి ఆయన చేసినటువంటి ఆ బోధ నేటి కాలంలో కూడా ప్రభావితముగా మారిపోయింది. అలాంటి పరిచర్య చేసి మనందరి రక్షణ కొరకు శిలువ యజ్ఞ యాగము చేయడము జరిగింది. కుమారుడైన యేసు స్వామి 39 కొరడా దెబ్బలు ఒంటి మీద నాట్యమాడాయి. 3 మేకులు
చేతుల్లోనికి 2 మేకులు, కాళ్ళలోనికి 1 మేకు, భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మ్రాను మీద వేలాడాడు ఆయన. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. తలలోంచి రక్తము కారిపోతా ఉంది, చేతుల్లోంచి రక్తము కారిపోతా ఉంది, కాళ్ళలోంచి రక్తము కారిపోతా ఉంది. భయంకరమైనటువంటి దుస్థితిలో ఆయన ఉన్నారు. హింసిస్తూ ఉన్నారు, చిత్రవాద చేస్తూ ఉన్నారు. ఆయనలో ఏ తప్పిదము లేదు. లేనిపోని నేరములను ఆయన మీద వేసి దొంగ సాక్షులను పుట్టించి ఆయన చంపేయాలనేటువంటి ఉద్దేశము నెపముతో మరి అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి వారు ఒక కుట్రను పన్నారు. మరి అలాంటి సమయములో ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే, తిట్టినా తిట్టలా, కొట్టినా కొట్టలా, తన్ను హింసిస్తున్న వారిని అందరినీ కూడా ఆయన క్షమించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి ఆయన బోధనా కొండ మీద చెప్పిన మాట ఏమిటంటే, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి, వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి, వారి బాగు కొరకు ప్రార్థన చేయాలి అని చెప్పినటువంటి ఆ దేవుడే కలవరి కొండ మీద ఏమి చేస్తున్నాడంటే, బోధనా కొండ మీద చెప్పిన బోధ ఏదైతే ఉందో ఆ బోధనంతా కలవరి కొండ మీద మరి ఆయన జరిగించి చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాటలు చెప్పి వదిలేసే దేవుడు కాదు. ఆయన మాట చెప్పాడంటే ఆ మాటను అనుసరించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితముగా ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన చెప్పినటువంటి మాట శత్రువును ప్రేమించమన్నాడు, శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. అదే విధముగా మరి కొడుతున్నటువంటి వారందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ బాగుగా ఎరిగినటువంటి వాక్యమే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అనేటటువంటి ఒక ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. మనము ఎక్కువగా వినేటటువంటి మాట 7 మాటలలో ఒక మాట మొదటి ప్రార్థనగా చెప్పబడినటువంటి మాట ఇది. అందుకనే మరి ఈ మాటను మరి గొల్లపల్లి నతానియేలు గారు 11వ చరణంలో చక్కగా చెప్తా ఉన్నారు. ఇన్ని బాధలు బెట్టుచు తను జంపుచున్న పాపనరులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను, యేసుండు సన్నుతితో వేడెను. అంత బాధపడుతూ ఉన్నాడు. తలలో నుంచి రక్తము కారిపోతా ఉంది, చేతుల్లోంచి రక్తము కారిపోతా ఉంది, కాళ్ళలోంచి రక్తము కారిపోతా ఉంది. ఒళ్ళంతా గాయములు రక్తసిక్తమైపోయి రక్తమంతా కూడా ప్రవాహం వలె కారిపోతా ఉన్నటువంటి సమయములో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రార్థన, ఇంత ప్రార్థన ఎందుకు వచ్చింది అంటే కనుక ఆయన ప్రేమిస్తూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. క్షమాగుణము మనము కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈయన చేస్తున్నటువంటి పని ద్వారా ఈయన అంతలా బాధిస్తున్నా కానీ వారిని క్షమించాడు, వారి కొరకు ప్రార్థన చేశాడంటే ఒకటే బలమైన కారణము. ఆ బలమైన కారణం ఏమిటంటే ప్రేమ. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమ మితి లేనిది, హద్దులు లేనిది, అవధులు లేనిది. అగాపే ప్రేమ అన్నారు ఆయన ప్రేమను. కాబట్టి ఆయన ప్రేమిస్తూ ఉన్నారు కనుక ఎంత ఘోర పాపినైనా కానీ క్షమించే దేవుడై ఉన్నాడు. కొట్టినా కానీ మాట్లాడలా, తిట్టినా కానీ మాట్లాడలా, వారి కొరకు ప్రార్థన చేశాడు, క్షమించాడు. కారణం ఏమిటంటే ప్రేమించాడు గనక. ఈరోజు నేను అడుగుతున్నాను, వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, నీవు క్షమిస్తున్నావా? ఇతరులను క్షమించే తత్వము నీలో ఉందా? ఇంకా నువ్వు పగలు ప్రతీకారాలు అంటూ చెలరేగుతున్నావేమో జాగ్రత్త. మనకున్నటువంటి సమయము తక్కువ, మనకున్న జీవితము పరిమాణము తక్కువ. మరి ఈ జీవితంలో, ఈ చిన్న జీవితంలో శత్రుత్వాలు పెట్టుకుని ఏమి సాధిస్తున్నావు నువ్వు ఇంతకేనే? దేవుని మహిమ కలుగును గాక. నీ శత్రువును కూడా ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తూ ఉంటే శత్రువుని ఇంకా నువ్వు శత్రువుగా చేసుకొని ఇదిగో ఇంకా నువ్వు దూరం పెడుతున్నావేమో జాగ్రత్త. ప్రేమించడం మొదలుపెట్టు. వారు ప్రేమించినా ప్రేమించకపోయినా క్రీస్తును కలిగినటువంటి మనము ఖచ్చితముగా ప్రేమించవలసిన వారమై ఉన్నాము. వాక్యానుసారముగా వెళుతున్నటువంటి మనము ఖచ్చితముగా ప్రేమించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రమలో ఉండి కూడా మరి శత్రువులను ప్రేమించిన తీరు మనకు కనబడుతూ ఉంది. తను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశారంటే మరి మనం ఎలా ఉండాలో గమనించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమ కనపడుతూ ఉంది. ఇక్కడ ఆయన శత్రువును కూడా ప్రేమించినటువంటి విధానము కనపడతా ఉంది. అంటే శత్రువుని క్షమించాడు. ఎందుకు క్షమించాడంటే ప్రేమించాడు కాబట్టి. క్రైస్తవులు ఖచ్చితముగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే క్షమాగుణము మనలో ఉండాలి. క్షమాగుణము మనలో ఉండాలి.
అనగా క్షమాగుణము ఉండాలి అంటే, క్షమించే తత్వము ఉండాలి అంటే ఖచ్చితంగా మనము ప్రేమించే వారమై ఉండాలి. దేవుని మహిమ కలుగునుగాక. క్రైస్తవ్యం అనేదండి క్షమ అనేటటువంటి పునాది మీద కట్టబడింది. ఇది క్షమ అనేటటువంటి పునాది మీద కట్టబడి పైకి వెళ్ళాలంటే ఖచ్చితముగా ప్రేమ అనేటటువంటి శక్తి కమ్ముకుని ఉండాలి. ప్రేమ లేకపోతే మనము క్షమించలేము. ప్రభు మనల్ని ప్రేమించారు కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభువాని డైరెక్ట్గా, ప్రభువా ఎందుకు తండ్రి ఎంతలా ప్రేమిస్తున్నావు అని అడిగితే గనక, ఆయన ప్రేమ గురించి మాట్లాడితే గనక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు, ఎంత ప్రేమిస్తున్నావు ప్రభు అని అడిగితే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము దేవునికి స్తోత్రం. ఒకసారి మరొక మాట, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన అడుగుతున్నాం ప్రేమ గురించి. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ప్రియులారా. అక్కడ కనబడుతుంది ఆ ప్రేమ ఏంటో, ఆయన ప్రేమ ఎలాంటిదో. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈయన ప్రేమ ఏమిటంటే, నీ మీద ఈయనకున్న ప్రేమ ఎలాంటిదంటే చచ్చేంత ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు సింగిల్ వాళ్ళలో చెప్పాలంటే నీ కొరకు చచ్చిపోయేంత ప్రేమ ప్రేమించాడు. దేవుని మహిమ కలుగును గాక. అంటే నీ కొరకు ప్రాణం పెట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరన్నా ఉన్నారా మన కొరకు ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో? ఎవ్వరూ లేరండి. యేసు ప్రభువు మాత్రమే ఉన్నారు. మరి ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికే ఈ లోకానికి వచ్చాడు. చనిపోవడానికే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను పరలోకము తీసుకుని వెళ్ళిపోవడానికే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దానముగా పెట్టివేశాడు. తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆ రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనను పవిత్రులుగా మార్చివేశాడు. దేవుని మహిమ కలుగునుగాక. అనగా చచ్చేంత ప్రేమ కలిగి ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక చచ్చిపోయినటువంటి మనల్ని బతికించే ప్రేమ అండి ఈ ప్రేమ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత. అంటే ఈ ప్రేమ చచ్చిన మనలను బ్రతికించే ప్రేమ. మొట్టమొదటిగా మన కొరకు చనిపోయిన ప్రేమ అయితే, రెండవది చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా బ్రతికించే ప్రేమగా ఉంది. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే గనక అదే ఎఫెసీ పత్రిక పౌలు గారు చెప్తున్నటువంటి మాట 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అనగా ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే తన్ను తాను అర్పించుకున్న ప్రేమ. దేవునికి స్తోత్రం. అలాగే నాలుగవదిగా మనం గమనించినట్లయితే గనక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. అమూల్యమైనటువంటి వచనాలండి ఇవన్నీ కూడా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపి. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఈ ప్రేమ ఎలాంటిదంటే మనము ప్రేమించకుండానే మనల్ని ప్రేమించిన ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఎలాంటి స్వార్థము లేనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. డబ్బును చూసి ప్రేమించేవారు, అందాన్ని చూసి ప్రేమించేవారు, పేరును చూసి ప్రేమించేవారు, తీరును చూసి ప్రేమించేవారు, ఉద్యోగాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు, ఏదో ఆశించి ప్రేమించేవారు ఉన్నారు. కానీ ఏది ఆశించలేదండి. కేవలము మనలను అనగా నిన్నుగా ఆశించాడంతే ఆయన, నిన్నుగా కోరుకున్నాడంతే ఆయన. అదే కోరుకుంటున్నాడు తప్ప నీ నుంచి ఇంకా ఆశించింది ఏమీ లేదు. అలాంటి దేవుడు మన కొరకు చనిపోయే విధముగా చచ్చేంత ప్రేమ, అలాగే చనిపోయినటువంటి మనల్ని బ్రతికించే ప్రేమగా, అలాగే తన్ను తాను అర్పించుకున్న ప్రేమగా. అంత మాత్రమే కాదు, మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయనైతే ప్రేమించే ప్రేమికుడుగానే కనబడుతూ ఉన్నాడు. ఈ ప్రేమను మనము వివరించలేము, వర్ణించలేము.
దీని గురించి మనం మాట్లాడితే కనుకండి ఇది శాశ్వత కాలమైన ప్రేమ అని చెప్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 31:3 చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 31:3 ఇది శాశ్వత కాలం ఉండే ప్రేమ అని అక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ ప్రేమకు ఇక అవధులు లేవు. ఇది శాశ్వత కాలం ఉండేటటువంటి ప్రేమ, హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అంతము లేని ప్రేమ, వర్ణించడానికి వీలు కాని ప్రేమ. అలాంటి ప్రేమ, ఈ ప్రేమను గ్రీక్ పదం మాట ఏమిటంటే అగాపే ప్రేమ అన్నారు. ఈ ప్రేమ అగాపే ప్రేమ, చిరకాలము నిలిచిపోయే ప్రేమ. అంతటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే క్షమించగలిగాడు. ఇప్పుడు ఆయన మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే ఒకటే మాట అండి, బైబిల్ గ్రంథంలో ఉంది, ఎక్కువ ప్రేమ కోరుకుంటూ ఉన్నాడు, మోర్ దెన్ లవ్ కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాట చదువు ముగించుకుందాం. యోహాను సువార్త 21:15 ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అక్కడ రాయబడింది. యోహాను సువార్త 21:15 వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు అని అడుగుతున్నాడు. అంటే దేవుడు మన నుంచి, యేసుక్రీస్తు ప్రభువు వారు మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే మోర్ దెన్ లవ్ కోరుకుంటున్నాడు, ఎక్కువ ప్రేమ కోరుకుంటూ ఉన్నాడు. మరి ప్రేమిద్దామా ఆయన్ని? మరి ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. నీ శత్రువులను ప్రేమించాలంటే వారిని క్షమించాలి. దేవునికి స్తోత్రం. మరి క్షమిస్తున్నావా? ఈరోజు క్షమించే తత్వం నీలోకి రావాలంటే నువ్వు వారిని ప్రేమించాలి. వారిని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించినట్టు అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి 2 ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నారు. ఇవి 2 జరగాలి అంటే గనక ఖచ్చితముగా మనము ఆయనను ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. అలా ప్రేమించగలిగితేనే క్షమించడం అనేటువంటి ఒక లక్షణము మనలోనికి వస్తుంది. ఈరోజు మన అంశము కూడా ఏమిటంటే క్షమించాలి. మరి క్షమించే తత్వం మీలో ఉందా లేదా అని మరి ప్రభువు పేర మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్షమించాలి. ఎన్ని మార్లు క్షమించాలి అని అడుగుతారు పేతురు గారు. అప్పుడు అంటారు కదా 77 మార్లు క్షమించాలి. ఖచ్చితంగా ఎన్ని మార్లన్నా మనము క్షమించవలసిన వారమై ఉన్నాము. క్షమాగుణము మనము కలిగి ఉండాలని ప్రభు పేర తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. మరి సహోదరుల మధ్య ఎప్పటికీ కూడా శత్రుత్వాలు ఉండకూడదు. మరి మిత్రుత్వమే కలిగి ఉండాలి, ప్రేమతత్వమే కలిగి ఉండాలి. మనమందరము కూడా క్రీస్తు బిడ్డలమై ఉన్నాము. క్రీస్తు ప్రేమ మనలో మరి పుష్కలముగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడా కూడా ఆటంకం అవ్వకూడదనే విషయాన్ని ప్రభు పేర తెలియజేస్తున్నాను. మరి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, ప్రేమ స్వరూపి, దయగల దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ ప్రేమను గురించి ప్రభువా నాయన వర్ణించలేము, వివరించలేము. అయినప్పటికీ నీ ప్రభువా నాయన నీ ప్రేమ ఘనమైనదిగా ప్రభువా నాయన ఇదిగో నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ద్వారా ప్రభువా నాయన శత్రువులను కూడా క్షమించాలనే విషయాన్ని ప్రభువా బయలుపరిచావు. దేవా నీకు వందనాలు. అట్టి ధన్యత అనగా క్షమాగుణము, ప్రేమతత్వము నీ బిడ్డలకును మాకును దయచేసి నడిపించమని, ఎగిరి మేఘమెక్కే ధన్యతా భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.